హాయ్ గైస్, నేను మా పూజ గురించి ఫుల్ బ్లాగ్ చేస్తానని చెప్పాను కదా. ఫుల్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అప్డేట్ ఇద్దామనుకున్నా, అందుకే ఏ అప్డేట్ ఇవ్వలేదు. అది ఫుల్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఫుల్ బ్లాగ్ ఇంత లేట్ ఎందుకైందంటే, నేను విలేజ్లో ఉన్నాను అనమాట. విలేజ్లో ఆపత్తి వరకు ఉంది, కంప్లీట్ చేయలేదు. అందుకే అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి, అది మాత్రం ముఖ్యం. మార్నింగ్ టైం అనేది గోమాతను తీసుకొచ్చారనమాట. మార్నింగ్ టైం ఇప్పుడు ఊరు తిరుగుతాయి కదా. ఇప్పుడు గొర్రె పొత్తులకి అయితే మొత్తం పెయింటింగ్ కొడుతున్నాం అన్నట్టు, నైట్ టైం పూజ చేయడానికి. ఇంకా పెయింటింగ్ అయిపోయిన తర్వాత నేను నా మామ కొంచెం ఇప్పుడు చేయాల్సిన పూజ ప్రాసెస్ మొత్తం చేస్తున్నాం అనమాట. నేను మా మామ ఇద్దరమే ఉన్నాం, ఎందుకంటే ఇంట్లో ఎవరు పనులు వాళ్ళు ఉన్నారనమాట. మా మామ అయితే నేను చెప్పినట్టు చేస్తున్నాను. నేనైతే అన్ని బ్యాగులు చూస్తున్నారు కదా, ఒకటి తీసుకొచ్చి ఒక దాని మీద ఒకటి పెడుతున్నాం అనమాట. ఇంకా చేయాల్సిన వైరింగ్ ప్రాసెస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అన్నీ చేస్తున్నాను నేను ఒకరిని. ఇంకా తీసుకెళ్ళి ఒక 2 కట్టెలు కట్ చేసుకొచ్చాను అనమాట. జెండాలు పాతడానికి 2 కట్టెలు తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు ఈ 2 కట్టెలు కట్ చేయడానికి నాకైతే పెద్ద సాహసం అయితే. అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముళ్ళ చెంట అనమాట. అది ఏదో లైట్ గా కట్ చేశాను మామూలుగా. తీసుకెళ్ళి జెండాలు పాతేసి ఇంకా చేయాల్సిన ప్రాసెస్ మొత్తం తీసేసి చూస్తున్నారు కదా, అమ్మవారి జెండా అనమాట. అది పైన కట్టాలి. నేను ఫుల్ బ్లాక్ లో పెడితే ఇంకా మా మమ్మీ చేయాల్సిన ప్రాసెస్ అన్ని, అవి పూజ కాడ పెట్టాల్సిన సామాన్లు అన్ని కడుగుతుంది. ఇంకా నేను మా మామ అయితే ఇక పైన ఫస్ట్ కప్పుతాం కదా. అది చాలా మనం పూజ ఉన్నప్పుడు మాత్రమే బయటికి తీస్తాం, అది మిగతా టైంలో లోపలే ఉంటుంది. అందుకని దాన్ని కడిగి మంచిగా పెట్టేసి మళ్ళా కడిగేసి అది ఆరిపోయిన తర్వాత మళ్ళీ కట్టేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట. అవి జెండాలు కట్టడం కానీ అవన్నీ చేసుకోవడం కానీ. ఇంకా తర్వాత ఇంకేంటంటే, అది మనకు ఇప్పుడు మేము ఇది చేస్తున్న ఇది దుప్పటి ఏదైతే ఉందో ఇది మనకు అమ్మవారి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ నైట్ టైం ఏమన్నా గాలి గిల్లు వస్తే అవి మనకు దీపాలన్నిటిగా ఆరిపోకుండా బ్యాక్ సైడ్ కట్టడానికి మంచిగా అన్ని కడిగేసి ఆరిపెట్టేసాం అనమాట, నైట్ టైం కట్టడానికి. ఇంకేం చేస్తాం, ఇంకా ఏదో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి చేసుకున్నాం అనమాట. ఇంకా అవన్నీ అయిపోయినాక ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుందామని ఖాళీ కూర్చొని ఇక చేయాల్సిన ఏదో టైంపాస్ అవ్వకపోతే ఏదేదో చేస్తున్నా. మా చెల్లె చూస్తున్నా కదా, పూలతో ఎట్లా ఆడుకుంటుందో. ఇంకా మా నానమ్మ అనమాట. మా నానమ్మకైతే అవి మా సైడ్ అవి చేస్తారనమాట. మీరు కూడా చూసి ఉంటారు కొన్ని వీడియోస్లలో, ఫొటోస్లలో. ఇది లాస్ట్ ఇంకా మీకు క్లారిటీగా చూపిస్తా. ఇంకా మా అత్త మామలు అయితే ఇంకా చేయాల్సిన ప్రాసెస్ అంతా చేస్తున్నారు అనమాట. మా బాబాయ్ కూడా ఉన్నారు. ఇలా ముగ్గు మొత్తం గీసేసిన తర్వాత అందులో ఫ్రూట్స్ పెడతారనమాట. ఫ్రూట్స్ పెట్టి అక్కడ పైన పెట్టాల్సినవన్నీ పెట్టేసిన తర్వాత అమ్మవారిని తీసుకొచ్చి మా చెల్లెలు అనమాట. అమ్మవారిని తీసుకురావడానికి అందులో చేయాల్సిన ప్లేట్ పెట్టేసి అందులో కొన్ని ఐటమ్స్ పెడతారనమాట. మనకు ఫ్రూట్స్ కానివ్వండి, దీపాలు అవన్నీ పెట్టేస్తారు. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది చూసారు కదా, మా అన్న అమ్మవారిని చాలా లాంగ్ నుంచి తీసుకొచ్చారు అనమాట. ఎందుకంటే వనపర్తి సైడ్ నుంచి మనకు మా ఊరికి తీసుకొచ్చారనమాట, కొన్నూరు తాండకి. ఇప్పుడు అమ్మవారికి అన్న తీసుకొచ్చారు కాబట్టి అన్న కాడ నుంచి అమ్మవారికి ప్లేట్లు పెట్టేసి అమ్మవారి వెనకాల వచ్చిన కొన్ని సామాన్లను పెట్టేసి అమ్మవారి వెనకాల తమలపాకు పెట్టేసి తీసుకెళ్తాం అనమాట. ఒక 2 నిమ్మకాయలు కోసి బయట పెట్టేసి, ఎందుకంటే చాలా లాంగ్ నుంచి వచ్చి ఉంటారు కదా, ఏమన్నా ఇంకొకనట్ దిష్టి లాంటిది ఏమి ఉండకుండా నీట్గా మనకు 2 నిమ్మకాయలు ఇచ్చింటారు అనమాట. 2 నిమ్మకాయలు తీసి కోసి బయట కలబడేసి తీసుకెళ్తాం అనమాట. అమ్మవారిని అయితే పందిరి కాడికి తీసుకెళ్తున్నాం అనమాట, ఇంటి ముందర.
ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. ఇంటి ముందర ఏదో చిన్న చిన్నగా చిచ్చుబుడ్లు అవి ఇవి కాలుస్తున్నాం. వచ్చేసామన్నమాట. ఇంకా మనకు అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడంతా దారిలో అమ్మవారు వచ్చే దారి మూసుకుంటే మొత్తం వాటర్ వస్తూ రావాలన్నమాట. ఈ మనకు ఖాళీ ప్లేస్లో అనేది నడవకూడదు. ఈ వచ్చేసిన తర్వాత బాబాయ్ ఇంకా మామ ఇద్దరు కలిసి అమ్మవారిని అలంకరిస్తున్నారనమాట పూజ చేయడానికి. ఇంకా అదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత దీపాలన్నీ వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత ఇంకా 2 సైడ్లు మనకు నిప్పు పొరలు అంటారు కదా, నాకు కూడా అంత క్లారిటీ తెలియదు. నిప్పు పొరలు కదా, అవి నీటికి పెట్టేసిన తర్వాత అందులో ఊదాన్ని తీస్తారనమాట పొగ రావడానికి. ఇంక ఇప్పుడు పూజ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకు గొర్రెపుత్రుని తీసుకొస్తాం అనమాట. ఇంకా ముందర తీసుకొచ్చి బొట్టు గిట్టు పెట్టి కొంచెం నీళ్ళు వేసి మొక్కుకుంటాం. ఇంకా మనకు గొర్రెపుత్రుని తీసుకొస్తాం అనమాట. ఇంకా ముందర తీసుకొచ్చి బొట్టు గిట్టు పెట్టి కొంచెం నీళ్ళు వేసి మొక్కుకుంటాం. ఇంకా ముళ్ళు జల్లెరిచ్చిన తర్వాత ఇంకా కోసేయడమే రప్ప రప్ప. మనం గొర్రె తలకాయ కోసినామంటే జస్ట్ స్పీడ్లో తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టేసేయాలన్నమాట. ఆ తర్వాత గొర్రె ఎడమకాలు కూడా తీసుకొచ్చి మనకి పెట్టేసేయాలన్నమాట. ఈ అమ్మవారికి తర్వాత సరాయి చూస్తున్నారు కదా, సరాయి మీకు గెలిచి సరాయి పోస్తారు అనమాట. అది ఎందుకు పోస్తారో నాకు కూడా తెలియదు. అది పోసినప్పుడే గొర్రె తాగినట్టు చేస్తుంది అనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత గొర్రెపుత్రుల్ని మనం కూర్చున్నాం అన్నమాట. తోలు తీసేసిన తర్వాత కొన్ని పార్ట్స్ ఉంటాయి అనమాట. ఆ పార్ట్స్ మాత్రమే కట్ చేయాలి. తర్వాత మిగతా పార్ట్స్ అన్ని తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టాలన్నమాట. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇట్లా 2 గొర్రెపుత్రులు మెయిన్ పార్ట్స్ ఏవేవి అయితే పూజకు పెట్టాలో ఆ పార్ట్స్ మాత్రం పెట్టేసి మిగతాది మొత్తం తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టేసి అనమాట. అది నైట్ మొత్తం అలాగే ఉంటుంది. ఇంకా అంతా అయిపోయింది అనమాట. నాకైతే మొత్తం చుక్కలు వచ్చేసినాయి మొత్తం అదంతా ప్రాసెస్ అయ్యే టైంకి. ఇంకా పూజ టైం వచ్చేసింది. ఇంకా అమ్మవారి ముందు అంతే పెట్టేసిన తర్వాత ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసాం అనమాట. చూస్తున్నారు కదా, మా మామ మా బాబాయ్ ఇద్దరు కలిసి అవి బెల్లం అన్నం అనమాట. అన్నము ఇంకా మనం మెయిన్ పార్ట్స్ కట్ చేసి పెడతామన్నాం కదా, ఆ మెయిన్ పార్ట్ కట్ చేసి అమ్మవారి ముందు అమ్మవారికి ఇటు సైడ్ అమ్మవారికి అటు సైడ్ 2 పెట్టేశారనమాట. ఇంకా పూజ అయితే అయిపోయింది అనమాట. ఇంకా అన్న టెంకాయ కొట్టి ముందర పెట్టేస్తున్నారు. ఇంకా మనకు అమ్మవారికి పెట్టిన ప్రసాదం అంతా సపరేట్ ప్లేట్లో తీస్తారనమాట. ఒక మనకు మటన్ సపరేటు, బెల్లం అన్నం చెప్పినాం కదా, అది ఆ ప్రసాదం సపరేట్ తీసేసుకొని మనకు ఉపవాసం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇచ్చేస్తారనమాట. చేయి మీద అందరికి ఇచ్చేసి ఫస్ట్ బెల్లం అన్నం ఇచ్చేసి తర్వాత మనకు బోటి మటన్ ఉంటుంది కదా, అది ఇంకోసారి ఇచ్చేస్తారనమాట. 2 ఇచ్చేసిన తర్వాత నేను చూడండి సిగ్గుసరం లేకుండా ఎలా తింటున్నాను. పూజ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. నైట్ పూజ కంప్లీట్ అయిపోయింది అనమాట. మార్నింగ్ పూజ ఉంటుంది.
ఇంకో మార్నింగ్ పూజ స్టార్ట్ అయిపోయింది అనమాట. मर्यादी वाकावेला सर्वदळ करेचा मर्यादी देखे शाडी शेरे सवा शेर करेस मर्यादी की पूजा तार छेड तार गणेश पूज करला मर्यादी देखे मर्यादी या तळ जाडी साहेब जायस मर्यादी तळजा प्रेरी जाडी देखे मर्यादी साहेब जायस मर्यादी गणेश जवळ मन क्या सा मर्यादी वाकावेला तार वजाळ तुझे मर्यादी ये पूजा ना छेड तार गणेश पूज करला मर्यादी देखे मर्यादी साहेब जायस या बड़े रोसा तो ना सही या दादा बात देखे बापू या लक्ष्मा बात देखे बापू साहेब बापू सड़ी बात निकाल भगवान साहेब बापू स्पेस बापू देखे बापू या लक्ष्मा बात देखे बापू साहेब ఇంకో మార్నింగ్ టైం మనకు పూజ అయిపోయిన తర్వాత హారతి ఇస్తారనమాట. హారతి అంతా అయిపోయిన తర్వాత పెట్టేసి ఇంకా మనకు నైట్ టైం పూజ చేసిన పెట్టిన అమ్మవారి ప్రసాదం ఏదైతే ఉంటుందో అది అందరి చేతి మీద ఇచ్చేసారనమాట ఇంకోసారి. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ మనకు స్పెషల్గా మార్నింగ్ చేయాల్సిన మనకు ఇంకో పూజ ఉంటుందన్నమాట. ఆ పూజ ఏంటంటే మనకు ఇది మటన్ ఇవన్నీ నీసుగా కాకుండా ప్యూర్ పాలతో చేసిన ప్రసాదం ఉంటుందన్నమాట. పాలు అన్నంతో చేసిన ప్రసాదం అది మార్నింగ్ సపరేట్గా అమ్మవారికి పెట్టేసిన తర్వాత ఇంకా పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. చేస్తున్నా కదా మార్నింగ్ టైం పూజకు ముగ్గు అనేది కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. మార్నింగ్ ఇంకో సపరేట్ ముగ్గేసి ఇంకోసారి పూజ చేస్తారు. ముగ్గు ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకు ఏదైతే ప్రసాదం ఉంటుందో మార్నింగ్ టైం స్వీట్ ప్రసాదం అది తీసుకొచ్చి అందులో మొత్తం నెయ్యితో కలుపుతారు అనమాట. మొత్తం నెయ్యి వేసి నీట్గా చేస్తారు. ప్రసాదం మొత్తం నెయ్యితోటి ఉంటుంది. అది మస్తు స్వీట్ ఉంటుంది అనమాట. ఇంకా నిప్పు బుర్రలు తీసుకొచ్చి సపరేట్ రెండు చేస్తారనమాట. ఈ అమ్మవారికి ఇచ్చేయడం అమ్మవారికి వచ్చేయడం నైట్ చేసినట్టే. ఏమంటే నైట్ మనకు మటన్ తోటి చేస్తాం పూజ, మార్నింగ్ టైం మటన్ అనేది ఉంటుంది అనమాట. స్వీట్ ఒక్కటే ఉంటుంది. తర్వాత చిన్న చిన్నగా లడ్డు లాగా చేసి ఈ అమ్మవారికి ఇటు సైడ్ అమ్మవారికి అటు సైడ్ సపరేట్ పెట్టేసి పూజ ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ చేస్తారనమాట. ఇంకా మా ఊర్లో చూస్తున్నారు కదా ఇంటింటికి పూజ ఉంటుంది చూడండి. ఒకసారి జస్ట్ ట్రయల్ కొట్టి వచ్చినా మళ్ళీ నేను ఊరు లోపల కూడా వెళ్ళలేదు. జస్ట్ మనకు ఊరు బొడ్రాయి నుంచి ఇటు సైడ్ వచ్చాను అనమాట. మొత్తం ఊరు మొత్తం పూజ చేస్తారనమాట. ఒకటేసారి ఉంటుంది మా ఊరు మొత్తం. ఇంటింటి ముందు పందిరే ఉంటుంది. ప్రతి ఒక్కరు పూజనే చేస్తారు. ఇదిగోండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా ఈ రేపు మా ఇంటికి వెళ్ళిపోతున్నా. పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట.